అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బిగ్ షాక్ ఇచ్చింది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకించింది విజయ్ ప్రభుత్వం. ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూనే డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ రాష్ట్రాలకు తీవ్ర నష్టమంటూ తేల్చేస్తుంది టీవీకే ప్రభుత్వం. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ తో అసలు ముడి పెట్టవద్దంటున్నారు విజయ్. లోక్సభ సీట్లను ప్రస్తుతం 543గానే ఉంచాలంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం కేటాయించినటువంటి స్థానాలను శాశ్వతం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలంటూ కూడా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే తమిళనాడు శాసనసభలో టీవీకే నేతృత్వంలో ప్రభుత్వం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో విజయ్ కేంద్ర ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. ఇంతకు శాసనసభలో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. மக்களவை அனைத்து மாநில சட்டமன்றங்கள் மற்றும் டெல்லி யூனியன் பிரதேச சட்டமன்றத்தில் பெண்களுக்கென 1/3 தொகுதி ஒதுக்கீட்டை கட்டாயமாக்கி 106வது அரசியல் சாசன திருத்த சட்டத்தினை 2023 செப்டம்பர் 28 நிறைவேற்றி 2026 ஏப்ரல் 16 முதல் நடைமுறைக்கு வந்துள்ளது. இருப்பினும் மேற்படி தொகுதி ஒதுக்கீடானது மக்கள் தொகை கணக்கெடுப்பு மற்றும் அதை தொடர்ந்து நடக்கும் தொகுதி மறுவரையறை பணிகளுக்கு பிறகுதான் முழுமையாக நடைமுறைக்கு வரும் என்று தெரிவிக்கப்பட்டுள்ளது. மேலும் ஒன்றிய அரசு 2026ஆம் ஆண்டு 131வது அரசியல் சாசன திருத்த சட்ட மசோதாவையும் 2026ஆம் ஆண்டு தொகுதி மறுவரையறை சட்ட மசோதாவையும் தாக்கல் செய்து 2026 ஏப்ரல் 17 2/3 உறுப்பினர்களில் ஆதரவு இல்லாமல் மசோதா நிறைவேறவில்லை. அவ்வாறு மக்கள் தொகை கணக்கெடுப்பு மற்றும் தொகுதி மறுசீரமைப்புடன் பெண்களுக்கான தொகுதி ஒதுக்கீட்டை இணைப்பதால் அதனை நடைமுறைப்படுத்த மேலும் பல ஆண்டுகள் కాలతామదం ఆగలాం. ఇది విజయ్ తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి అత్యంత కీలకమైనటువంటి బిల్లు. కేంద్రానికి తమ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి బిల్లును మళ్ళీ పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుంది. ఈసారి డిఎంకే కొంతవరకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, ప్రతిపాదించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ద్వారా విజయ్ ప్రభుత్వం ముందు 4 ప్రధాన డిమాండ్లను ఉంచారు. ఒకటి, 543 సీట్లను శాశ్వతంగా ఉంచాలి. ప్రస్తుతం లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ఇంతకుముందు 2 ఆంగ్లో ఇండియన్ కూడా ఉండేవారు. కానీ ఎన్డీఏ సర్కార్ 2 ఆంగ్లో ఇండియన్లను తొలగిస్తూ కీలక రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. అయితే ఇప్పుడు నియోజకవర్గాలను 543 నుంచి 850కి పెంచాలి అనేది కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ లో ఉన్న ప్రధానమైనటువంటి అంశం. కానీ విజయ్ ఉన్నటువంటి స్థానాలను శాశ్వతంగా అలాగే ఉంచాలి అనేటువంటిది ఆయన కోరుతున్నటువంటి అంశం. 2 రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి యథాతథంగా ఉంచమని విజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య కేటాయించినటువంటి లోక్సభ సీట్ల శాతం ఏదైతే ఉందో అది మారకూడదు అనేది విజయ్ సర్కార్ ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే 1971 తర్వాత జనాభా నియంత్రణలో కఠినంగా అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు జనాభా నియంత్రణను కఠినంగా ఇంప్లిమెంట్ చేశాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా తీసుకుంటున్నటువంటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ద్వారా చేపట్టేటువంటి ఈ చర్య దక్షిణాది రాష్ట్రాలకు ఒక పెద్ద పెనుభారంగా మారుతుంది. ప్రశ్నించేటువంటి ప్రజా ప్రతినిధులు తగ్గుతారు అంటూ కూడా వివిధ రాష్ట్రాల దగ్గర నుంచి డిమాండ్లు వస్తున్నాయి. 2 రాష్ట్రాల మధ్య సీట్ల బ్యాలెన్స్ ను కూడా కాపాడడానికి ఉన్నటువంటి నిష్పత్తి సూత్రాన్ని అలాగే కొనసాగించాలి అనేటువంటి అంశం. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి సవరణను కూడా విజయ్ ప్రతిపాదిస్తున్నారు. ఇది విజయ్ ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించినటువంటి డీలిమిటేషన్ బిల్లును రాష్ట్రంలో వ్యతిరేకించడం, తిరస్కరించడం అనేటువంటి అర్థమే కాకుండా డీలిమిటేషన్ వల్ల తమిళనాడు వంటి జనాభా నియంత్రణ సాధించినటువంటి రాష్ట్రాలకు ప్రతికూల ప్రభావం ఉంటుంది అంటూ కూడా కేంద్రాన్ని కోరుతాయన అసెంబ్లీలో తీర్మానం చేయడం కొత్త చర్చకు కూడా దారితీసింది. అయితే డీలిమిటేషన్ పైన కేంద్రానికి విజయ్ సర్కార్ ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీలో కీలకమైనటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. డీలిమిటేషన్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్రం ముందుకు తీసుకువెళ్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ కీలకమైనటువంటి తీర్మానం చేసింది. విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాలు
543 స్థానాల సంఖ్యను శాశ్వతంగా కొనసాగించాలంటూ కూడా కేంద్రానికి తీర్మానం చేసి పంపుతున్నారు. అయితే ఈ తీర్మానం ద్వారా జనాభా నియంత్రణలో ముందున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో రాజకీయ ప్రాధాన్యత తగ్గకూడదు అనేటువంటి ఒక సందేశాన్ని తమిళనాడు ఇచ్చినట్లుగా అయింది. అసలు డీలిమిటేషన్ వల్ల దేశంలో లోక్సభ నియోజకవర్గాలు, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సరిహద్దులు మారడమే కాదు, వాటి యొక్క ప్రాతినిధ్యం కూడా జనాభా ఆధారంగా పునర్వ్యవస్థీకరించేటువంటి అత్యంత కీలకమైన ప్రక్రియ. భారతదేశంలో లోక్సభ స్థానాల పునర్విభజన గతంలో జరిగింది. జనాభా లెక్కల ఆధారంగానే జరిగినటువంటి వైనాన్ని మనం చూసాం. అయితే జనాభా నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినటువంటి రాష్ట్రాలకు ప్రతికూల ప్రభావం రాకుండా 1970ల నుంచి సీట్ల పునర్వ్యవస్థీకరణపై ఒక రకమైనటువంటి నిలుపుదల, అంటే అక్కడే ఆపేసినటువంటి పద్ధతి మనం చూసాం. కానీ ఇప్పుడు కొత్త జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరిగితే అధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ లోక్సభ స్థానాలు దక్కేటువంటి అవకాశం ఉంది. జనాభా నియంత్రణను కఠినంగా ఇంప్లిమెంట్ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన ప్రధానంగా ఇదే అంశం పైన. తమిళనాడు కూడా ముందు నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి సో దీనిపైన బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఎలాంటివి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. కర్ణాటకలో కూడా ఇదే రకమైనటువంటి గలాన్ని విప్పుతున్నారు. అయితే తమిళనాడు వాదనలో ప్రధానమైనటువంటి అంశం, జనాభా నియంత్రణ చేసినటువంటి రాష్ట్రాలకు మీరు ఎందుకు శిక్షిస్తారు, వారిని శిక్షించకూడదు కదా అనేటువంటి రీతిలో వారు చేస్తున్నటువంటి కామెంట్స్. ఎందుకంటే కుటుంబ నియంత్రణ, జనాభా స్థిరీకరణ ఈ రెండు అంశాలను, విధానాలను అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలపైన ప్రశ్నించేటువంటి ప్రతినిధుల ప్రభావం పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి రాష్ట్రాల్లో భవిష్యత్తులో లోక్సభ స్థానాల సంఖ్యను జనాభా ప్రాతిపదికన తగ్గిస్తే జనాభా నియంత్రణలో విజయం సాధించినటువంటి రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతుంది కదా. ఇది తమిళనాడు ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. అందుకే ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి లోక్సభ స్థానాలు, లోక్సభ ప్రాతినిధ్యాన్ని ఇలాగే కొనసాగించండి, రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యతను కాపాడండి అంటూ కూడా విజయ్ తీర్మానం చేసి పంపుతున్నారు. అయితే 543 లోక్సభ స్థానాలనే కొనసాగించాలి అనేది ప్రధాన డిమాండ్. అయితే తమిళనాడు అసెంబ్లీ తీర్మానంలో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రస్తుతం 543 స్థానాలు కొనసాగించాలి. అంటే డీలిమిటేషన్ పేరుతో ఒక రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని తగ్గకుండా చూడాలి. ఇది తమిళనాడు కోరుతున్నటువంటి అంశం. ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం కేటాయించినటువంటి స్థానాలు రక్షించడం, జనాభా నియంత్రణలో ముందున్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అనేటువంటి ఇష్యూ. మరోది మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశాన్నిగానే విజయ్ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యానికి అసలు తాము వ్యతిరేకం కాదు, మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేటువంటి చర్యలకు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అనేటువంటి రీతిలో కూడా తీర్మానాన్ని చేశారు. అయితే మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్ తో తప్పనిసరిగా ముడిపెట్టడం సరికాదనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళలకు 33% రిజర్వేషన్లు త్వరలోనే అమలు చేయాలని, దానికోసం రాష్ట్రాల యొక్క ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీయకూడదు అనేది తమిళనాడు వైఖరిగా తెలుస్తుంది. 2023లో ఆమోదించారు మహిళా రిజర్వేషన్ల బిల్లు. రాజ్యాంగ సవరణ కూడా చేయడం జరిగింది. చాలా పార్టీలు కూడా దీన్ని స్వాగతించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ డీలిమిటేషన్ కి, మహిళా రిజర్వేషన్ల బిల్లుకి లింక్ పెట్టాల్సినటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఇది తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే పార్టీ ప్రశ్నిస్తున్న తీరు. 2026లో కేంద్రం తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రతిపాదన పైన ఇదే కారణంగా రాజకీయంగా మరింత తీవ్రమైనటువంటి రచ్చ కూడా సాగుతుంది. మరోవైపు కేంద్రం చెప్తున్నటువంటి వాదన కూడా ఒకసారి మనం చూడాలి. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గుతుంది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం భిన్నమైనటువంటి లెక్కలే చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏప్రిల్ 2026లో దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు అసలు అన్యాయం జరగదు, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 129 లోక్సభ స్థానాలు ప్రతిపాదించినటువంటి కొత్త మార్పుల్లో 195కు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన చూపిన, అంటే కేంద్రం చూపినటువంటి అంచనాల ప్రకారం తమిళనాడులో ప్రస్తుతం ఉన్నటువంటి 39 సీట్లకు బదులుగా 59 సీట్లు పెరుగుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాల నుంచి 38 స్థానాల వరకు పెరుగుతుంది. ఇక తెలంగాణలో 17 స్థానాలు కాస్త 26 లోక్సభ స్థానాలకు పెరుగుతాయి. ఇక కర్ణాటకలో 28 నుంచి 42కు పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం లోక్సభలో ఆయా రాష్ట్రాల శాతానికి సంబంధించి ప్రాతినిధ్యం విషయంలో చాలా మార్పులు తక్కువగానే కనబడుతున్నటువంటి అంశం కూడా ఇక్కడ కీలకంగా మారుతుంది. చూడాలి, తాజాగా టీవీకే ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ కీలకమైనటువంటి తీర్మానం పైన
కేంద్రం ఏ విధంగా స్పందించబోతుంది. మరి ముఖ్యంగా 2023లో ఆమోదించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో లింకు పెట్టడం, 2034లో ఇంప్లిమెంట్ అవుతాయని 2023లో దీనిపైన ఒక చట్టాన్ని చేయడం, రాజ్యాంగ సవరణలు చేయడం, కానీ రాబోయేటువంటి డీలిమిటేషన్ కు లింకు పెట్టేసి 2029 ఎలక్షన్స్ లోనే మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఆ చట్ట సవరణను కూడా చేయడం. ఈ మొత్తం సార్లు బేరీజ్ వేసుకున్న తర్వాత తమిళనాడు తన గట్టి స్టాండ్ ను కేంద్రం ముందు ఉంచుతుంది అనేటువంటి భావన అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇతర రాష్ట్రాలు దీనిపైన తీర్మానాన్ని చేయబోతున్నాయా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలు తమిళనాడు బాట పట్టేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? కేంద్రం తేబోతున్నటువంటి డీలిమిటేషన్ బిల్లు పైన దక్షిణాది రాష్ట్రాల వాయిస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందో మనము వెచ్చుద్దాం.